ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. రెస్క్యూ ఆపరేషన్ అప్డేట్స్. ఎస్ఎల్బీసీ టన్నల్ యాక్సిడెంట్. నెల రోజులకు పైగా కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ ప్రమాదం సహాయక చర్యలు. సీఎం రేవంత్ రెడ్డి తాజా సమీక్ష. 700 మంది సిబ్బంది, 25 ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నం. ప్రమాదం నుంచి కార్మికులను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎస్ఎల్బీసీ ప్రమాదం, సహాయక చర్యలపై ముఖ్యమైన సమాచారం. ఎస్ఎల్బీసీ ప్రమాదం అసలు ఏమి జరిగింది? తేదీ ఫిబ్రవరి 22, 2025. ప్రదేశం నాగర్ కర్నూల్ జిల్లా. ఎస్ఎల్బీసీ సొరంగం. చిక్కుకున్న కార్మికులు 8 మంది. మృతదేహం లభ్యం. గుర్ప్రీత్ సింగ్, మార్చి 9. ప్రమాదానికి కారణంగా 30 మీటర్ల మేర ప్రమాదకర జోన్గా గుర్తింపు. కూలిన రాళ్లు, టీబీఎం విడిభాగాలు, మట్టిని తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగం లోపల గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు మరింత సంక్లిష్టంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు. రెస్క్యూ ఆపరేషన్ను నిరంతరం పర్యవేక్షించేందుకు శివశంకర్ లోతేటి ప్రత్యేకాధికారిగా నియామకం. సహాయక చర్యల పురోగతిని సమీక్షించేందుకు అసెంబ్లీ కమిటీ హాల్లో అత్యవసర సమావేశం. ప్రధాన ఆదేశాలు. ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుగొనడం అత్యంత ప్రాధాన్యం. అవసరమైన అన్ని అనుమతులను కేంద్రం నుండి పొందాలి. ఎక్స్పర్ట్ కమిటీ సూచనల మేరకు తక్షణ చర్యలు చేపట్టాలి. సమావేశంలో పాల్గొన్న అధికారులు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. విపత్తు నిర్వహణ విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వివిధ విభాగాల 25 ఏజెన్సీలు. రెస్క్యూ ఆపరేషన్. ఇప్పటివరకు ఏం జరిగింది? 700 మంది సిబ్బంది మొత్తం ఆపరేషన్లో నిమగ్నం. సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడిభాగాలను వెల్డింగ్ చేసి బయటకు తీసే ప్రయత్నం. నీటి తొలగింపు. పేర్కొన్న మట్టి, ఊట నీటిని తరలిస్తూ రెస్క్యూ టీం. ఆక్సిజన్ సపోర్ట్. లోపల గాలి సరఫరా మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు. ప్రయోగశాల అధ్యయనం. జీఎస్ఐ, ఎన్జీఆర్ఏ శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా రెస్క్యూ మార్గం. ఈ ప్రమాదంపై మీ అభిప్రాయం? ఈ ఘటనపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా బయటపడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరికొందరికి సమాచారం అందించండి.